శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, నీ మనసులో కొద్ది రోజులుగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ, దానికి నా సమాధానం చెబుతాను విను. అశ్రద్ధ చేయకమ్మా. నీకు ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేస్తున్న ప్రశ్నకు సమాధానం ఇది. వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి చాలా సర్వసాధారణం అండి. వాటి గురించి అసలు మనం ఆలోచించాల్సిన పనే లేదు. అందరూ కూడా సంతోషంగా ఉండాల్సినటువంటి రోజులు, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సంతోషంగా ఉండాలి అని ఎవరికి ఉండదండి. ఈరోజు సంతోషంగా ఉంటే రేపు ఖచ్చితంగా బాధపడాల్సిందే. ఎవరైతే ఎక్కువ సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళకి వెంటనే ఆపద అనేది పొంచి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో, అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి తప్పకుండా వెంటనే ఒక అద్భుతమైనటువంటి జీవితం ఉందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేయవలసిందల్లా ఏమిటంటే బాబాగారిని వేడుకోవడం. ఒకవేళ మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, తండ్రి ఈ జీవితాన్ని నాకు ఇలానే ఉంచయ్యా, నేను ఎప్పుడూ నా కుటుంబంతో ఇదే విధంగా సంతోషంగా ఉండేలా నన్ను దీవించు, నాకు చేతనైనంత సహాయం నా చుట్టూ ఉన్న వాళ్ళకి చేసే విధంగా నన్ను ఆశీర్వదించని బాబాగారిని వేడుకోవడం. అదేవిధంగా ఏ బిడ్డలైతే కష్టాలతో సతమతమైపోతూ ఉన్నారో, సమస్యలలో కూరుకుపోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాబాగారిని ఒక్కసారి నా వైపు చూడు తండ్రి, నన్ను ఈ కష్టాల నుంచి బయటపడేయి బాబా, అదేవిధంగా నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి నన్ను చూసి నా కుటుంబం గర్వపడేంత స్థాయిలో నన్ను ఉంచు బాబా అని బాబాగారిని ప్రార్థించడం. ఇక్కడ ఏ బిడ్డ ఏ విధమైనటువంటి కోరిక అడిగినా సరే బాబాగారు తప్పకుండా నెరవేరుస్తారండి. మీ సంతోషాన్ని మీ దగ్గరే పదిలంగా ఉంచాలన్నా, లేదంటే మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేసి మీకు ఒక సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలన్నా అన్నీ ఆ తండ్రి చేతులలోనే ఉన్నాయి. తప్పకుండా మనం అడిగినా అడగకపోయినా మన కర్మఫలాలు తీరిన సమయాన్ని బట్టి బాబాగారు ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు. కానీ వాటి నుండి అతి త్వరగా బయటపడాలంటే మనం చేసినటువంటి తెలుసో తెలియకో మనం చేసినటువంటి పాపకర్మల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం, ఒకే ఒక్క మార్గం బాబాగారి నామస్మరణ, ఆ తండ్రి దీవెనలు. ఇవి ఉంటే చాలండి. ఆ తండ్రి చల్లని చూపులు మన మీద ఉంటే చాలు, మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. మనం అనుభవించాల్సినటువంటి కష్టకాలం గణనీయంగా తగ్గిపోతుందండి. ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం మనం అనుభవిస్తాం. అలాంటి రోజులు అతి త్వరగా రావాలంటే నేను చెప్పినట్టు బాబాగారి ఆ చల్లని కంటి చూపు చాలు మనకు. మనం ఎప్పుడూ కూడా ఆ తండ్రి దీవెనలు మనపై ఉండేలాగా చూసుకోవాలి. ఆ తండ్రి చల్లని ఆశీస్సులు మన కుటుంబం పైన మనపైన ఉండేలాగా చూసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఆ తండ్రి సంరక్షణలోనే, ఆ తండ్రి కనుసన్నల్లోనే మనం తిరుగుతూ ఉండాలండి. బాబాగారు ఎలాంటి పరిస్థితులలో కూడా తన బిడ్డల చేతిని వదలరండి. కష్టకాలంలో అయితే అస్సలు వదలరు. మనం చేయవలసిందల్లా నీ కనుసన్నల్లో నేను ఉండాలి తండ్రి, అలాంటి ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నానని అనుకుంటే చాలు, మనం బాబాగారి నీడలో ఉండాలని కోరుకుంటే చాలు, ఆ తండ్రి మన దగ్గరకు వచ్చేస్తాడు. మన చుట్టూనే ఆ తండ్రి తిరుగుతూ ఉంటాడు. మనం చేయవలసిన పని లేదు. మనం నిష్కల్మషంగా బాబాగారి ఆశీస్సులు కోరుకుంటే చాలండి. ఈ ఒక్క మాట మన మనసులో పెట్టుకొని బాబాగారు ఎప్పుడూ నాతోనే ఉండాలి, ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ నాపైన నా కుటుంబం పైన ఉండాలి, దానికోసం నేను ఎప్పుడూ నా బాబా కనుసన్నల్లోనే తిరుగుతుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు. మీకు ఇక ఎలాంటి అపాయం ఉండదు, ఎలాంటి కష్టాలు ఉండవు. ఎందుకంటే ఆ తండ్రి నీడలో చాలా చల్లగా ఉంటారంటే మీరు మీతో పాటు మీ కుటుంబం కూడా. అలాంటి తండ్రి ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని వినిపించబోతూ ఉన్నారు. బాబాగారు చెప్పినట్టు ఎన్నో రోజుల నుంచి నువ్వు ఒక ప్రశ్నని మనసులో పెట్టుకొని ఉన్నావు కదమ్మా, దానికి ఈరోజు నా సమాధానం విను. ఇది విన్న తరువాత నువ్వు చాలా ప్రశాంతంగా నిద్రపోతావు తల్లి. ఇన్ని రోజులు ఈ కష్టం అనేది, ఈ సమస్య అనేది, ఈ ప్రశ్న అనేది నీ మనసుని తొలిచివేస్తూ ఉంది. దానికి నీ తండ్రి ఇచ్చే సమాధానం విన్నాక నీ మనసు చాలా తేలిక పడుతుందమ్మా. తప్పకుండా ఈ తండ్రి మాటలు విను అని బాబాగారు చెప్పారు కదండి. అయితే బాబాగారు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి.
బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, తల్లి ఇది నీకైన వార్త బిడ్డ. నువ్వు నన్ను కోరింది నీకు అందించబోతున్నాను. నువ్వు అస్సలు దిగులు పడకూడదు. నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం బిడ్డ ఇది. నీకు అవసరమైంది, ఇష్టమైంది, ఖచ్చితంగా జరగాల్సింది, నువ్వు నన్ను కోరే ప్రతిరోజు కూడా నన్ను అడిగేటువంటి కోరిక తీరబోతోందమ్మా. అవును బిడ్డ, నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించే ఆలోచిస్తున్నావు కదా. ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది. నీ బాబా చెప్పేది పూర్తిగా కొంచెం శ్రద్ధగా విను. ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుంది. నువ్వు నన్ను కోరింది కోరినట్టు జరిపిస్తాను బిడ్డ. ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి, అసలు నా కోరిక తీరుతుందో లేదో, నా జీవితం చిక్కుల్లో ఇరుక్కుంటుందేమో అని అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు. నిజమేనా? ఇక అవన్నీ కూడా వదిలేసాయి. నీ మనసుని గాయపరుచుకోకు బిడ్డ. ఒక్క విషయం తెలుసుకోమ్మా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని కన్నీరు పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు? దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది నీకు? ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ? కాబట్టి ఎప్పుడూ బాధపడకూడదమ్మా. ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? చూడు తల్లి, మనిషికి గాయమైతే ఏదో ఒక మందు ఇచ్చి బాగు చేసుకోవచ్చు. కానీ అదే మనసుకి గాయమైతే, ఒకవేళ మనసు పగిలిపోతే దానిని అతికించలేము కదా. తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే చాలా కష్టం. మనసుకు తగిలిన గాయం మానడం చాలా కష్టం బిడ్డ. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా సమయం కూడా పడుతుంది. అందుకే నేను చెప్పేది విను. ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా తీసేసి ప్రశాంతంగా ఉంచుకో. అలా చేసుకునే బాధ్యత మాత్రం నీదే. నేను రోజూ చెప్పేదే ఇప్పుడు కూడా చెబుతాను విను. నీ మనసులో ఉన్న కష్టం, బాధ నా పాదాల దగ్గర ఉంచి నా పాదాల దగ్గర శరణాగతి పొందమ్మా. క్షణంలో నీ మనసు చాలా తేలికైపోతుంది, ప్రశాంతంగా ఉంటావు. ఇక అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలవు. అలా నువ్వు చేయకపోతే, ఏదో ఆలోచిస్తూ ఉంటే నీకు నష్టమే కదా తల్లి వస్తుంది. విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు? ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకు బిడ్డ. కాలం అనేది చాలా విలువైనదని తెలుసుకో. కాబట్టి ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోకూడదు. భగవంతుణ్ణి నమ్ము. నీకైన సమాధానం తప్పకుండా నీకు దొరుకుతుంది. మంచి దారి కనిపిస్తుంది బిడ్డ. నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలుస్తుంది. నన్ను నమ్మిన నీకు నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటానమ్మా. నువ్వు నన్ను కోరినవన్నీ నెరవేరుస్తాను. ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను. ఎప్పుడూ కూడా నా విషయాల గురించి వింటూ, మాట్లాడుతూ, ప్రతి క్షణం సాయినామం ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్లతో పాటు ఎప్పుడూ కూడా నేనుంటాను. ఆ బిడ్డల చేతిని అస్సలు నేను వదలను తల్లి. నన్ను నమ్మిన వాళ్ళని కాపాడటానికి నేను ఎంత దూరమైనా వెళ్తానమ్మా. సప్త సముద్రాలు దాటి వెళ్తాను. ఇక నువ్వు భయపడకు తల్లి. దేని గురించి బాధపడకు. నీకు తోడుగా నేనుంటాను. నేను నీ చెయ్యి ఎప్పటికీ వదలను. నీకు మంచి దారిని నేను చూపిస్తానమ్మా. ఇక నీకైన కాలం వచ్చేసిందే తల్లి. ఇక ఆనందంగా ఉండు. ఆ ఆనందంతో నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోవెలకు వస్తావమ్మా. ఇక నీకు ఆనందమేగా? నీ మనసులో ఉన్న ఆవేదనంతా పక్కన పెట్టినట్టేగా తల్లి? అయితే నీకంతా మంచే జరుగుతుంది అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు ఈ విధంగా బాబాగారు తన సందేశాన్ని వినిపించారు. బాబాగారు చెప్పాలనుకున్నది 2 మాటల్లో చెప్పేశారు తెలుసా. బాబాగారు ఏం చెప్తున్నారంటే తన బిడ్డలకు, నువ్వు దేని గురించి ఆలోచించవద్దమ్మా. నీ మనసులో ఏదో దిగులుతో నువ్వు కూర్చొని ఉన్నావు కదా, అవన్నీ తీసి పక్కన పెట్టే.
అవన్నీ నీకు అవసరం లేదు. అవన్నీ నా పాదాల దగ్గర పెట్టి నువ్వు నా పాదాల దగ్గర శరణాగతి పొందు బిడ్డ. నువ్వు నా బిడ్డవి. ఆ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటాను. నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. నువ్వెప్పుడూ చేయాల్సింది ఒకే ఒక విషయం తల్లి. ఎప్పుడు నా సచ్చరిత్ర వింటూ ఉండు నీకు సాధ్యమైతే. నా నామాన్ని పఠిస్తూ ఉండమ్మా. అది పెద్ద కష్టం కాదుగా తల్లి. బాబా అని పిలవటం ఆ 2 అక్షరాలు నీకు కష్టం కాదుగా. అనుక్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. ఏ బిడ్డలైతే నా నామాన్ని స్మరిస్తూ ఉంటారో, నా గురించి ఆలోచిస్తూ ఉంటారో, వారి కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం 7 సముద్రాలు కూడా నేను దాటి వెళ్ళిపోతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. మరి నిజమే కదండి. బాబా అనేటువంటి 2 పదాలు పలకడానికి మనకంత కష్టమేం కాదుగా. అనుక్షణం బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండండి. అదే మనల్ని సర్వ కష్టాల నుంచి కూడా బయటపడేస్తుంది. సకల కష్టాలన్నీ కూడా మనల నుంచి చాలా దూరం వెళ్ళిపోతాయి. బాబాగారి నామస్మరణే మన కష్టాలన్నీ తీరిపోవడానికి కూడా బాబాగారి బిడ్డలందరికీ కూడా ఒక తారక మంత్రం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే నిరంతరం బాబాగారి నామస్మరణ చేస్తూ ఉంటారో, ఆ తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటారో, బాబాగారు ఎప్పుడూ వారితోనే ఉంటారు. వారి మనసులోనే ఉంటారు. వారికి ఒక రక్షణలాగా నిలబడిపోతారు. అర్థమైందా? ఇకనైనా సరే మీ బాధలు, కష్టాలు వీటన్నిటి గురించి పక్కన పెట్టేసి వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. బాబాగారిని స్మరిస్తూ ఉండండి. మీతో పాటు మీ కుటుంబం కూడా చల్లగా ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.